దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా రిమెంబరెన్స్, స్మరణ అనే చాప్టర్ చదువుతూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త హెడ్డింగ్తో ప్రారంభం చేద్దాం. డైరెక్ట్ ఇఫెక్ట్ ఆన్ ద ఈగో. స్మరణ అహం మీద ఏ రకమైనటువంటి పర్యవసానాన్ని కలుగజేస్తుంది నేరుగా. A third advantage of remembrance involves that integrated set of impressions called the ego. మనం ఇప్పటి వరకు 2 రకాల ప్రయోజనాలు చదువుకున్నాం. ఒకటి పరిపూర్ణతతో ఒకటైపోవడము, 2 సంస్కారములు దగ్ధమైపోవడము. ఇప్పుడు మూడవది అహము, అది సన్నగిలేటువంటి పని. అహము అనగానే కొన్ని ప్రత్యేకమైన సంస్కారముల సముదాయం. నేను 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 దానికి సంబంధించిన సంస్కారములన్నీ కలిసి ఆ మూటని అహము అంటారు. దాని మీద ఇది ఏ విధంగా పనిచేస్తుంది స్మరణ. బాబా సజెస్ట్ దట్ లవ్ అండ్ సరెండరెన్స్ టు ద మాస్టర్ diminishes preoccupation with the limiting ego and that the aspirant should develop a provisional ego. ఈ స్మరణ వల్ల ఏమి జరుగుతుందయ్యా అంటే ఇతను నేను 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 అని ధృవీకరించుకోవడానికి టైం ఉండదట ఇతనికి. ఎందుకని ప్రియతముడి స్మరణలో మునిగిపోయి ఉండడం వలన ఈ నేను తగ్గిపోయి గురువే నా ద్వారా పనిచేస్తూ ఉన్నాడు, అది ప్రొఫెషనల్ ఈగో అని మనం చదువుకున్నాం గతంలో కూడా. తాత్కాలికమైనటువంటి ఒక అహం, అది ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి ఆ అహం ఉనికిలోకి వస్తుంది. అంటే నా ద్వారా నేను కాఫీ తాగాను, గురువు తాగాడు. నేను భోజనం చేశాను, గురువు భోజనం చేశాడు. నేను ఎవడో మాట్లాడాను, గురువు నా ద్వారా మాట్లాడాడు. ఆ కారణంగా నా నేనుని నేను ధృవీకరించుకోవడం తగ్గుతుంది. రిమెంబరింగ్ బాబా కెన్ ఫార్టిఫై ద ప్రొఫెషనల్ ఈగో. బాబాని స్మరించే కొలది ఈ తాత్కాలిక అహం బాగా బలపడుతుంది. నా నేను తగ్గిపోయి గురువే నాలో ఉన్నాడు, ఆయనే పనిచేస్తున్నాడు అనేటువంటి ఆ అహము అది బాగా బలపడుతుంది. బాబా మాటలు, థింక్ ఆల్వేస్ ఆఫ్ మీ వాట్ ఎవర్ యు మే బీ డూయింగ్. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఎప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తూ ఉండు. దెన్ గ్రాడ్యువల్లీ యూ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈజ్ ఐ డూయింగ్ ఎవ్రీథింగ్ త్రూ యూ. ఇది బాగా నువ్వు అభ్యాసం చేయగా ఒక విషయం నీకు తెలుస్తుంది, ప్రతిదీ కూడా బాబాయే నా ద్వారా చేస్తున్నాడు, నేను గారు చేస్తుంటా అనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ద లెస్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ద మోర్ యు థింక్ ఆఫ్ బాబా, ద సూనర్ ది ఈగో గోస్ అండ్ బాబా రిమైన్. నీ గురించి నువ్వు ఎంత తక్కువగా ఆలోచించి బాబా గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో అంత తొందరగా నీ అహం హారతి కర్పూరంలాగా హరించిపోతుంది. ఇక బాబా ఒక్కడే మిగిలి ఉంటాడు. వెన్ యూ, దట్ ఈస్ ఈగో, గో అవే ఎంటైర్లీ, ఐఎమ్ వన్ విత్ యూ. నీలో ఆ నేను అనే భావము గనక పూర్తిగా తొలగిపోతే నేనే నీలో ఉంటాను. సో బిట్ బై బిట్ యూ హ్యావ్ టు గో. అయితే ఆ నేనుని ఒక్కసారి చెట్టు కొట్టేసినట్టుగా కొట్టేద్దాం అంటే అంత సులువేం కాదు. అది దాన్ని ముక్కలుగా ఈవేళ 1%, రేపు 1%, ఎల్లుండి 0.1%, 0.3%, అలాగా చిన్న ముక్కలుగా కొంచెంగా దీన్ని వదిలించుకోవాలి. సో బెటర్ థింక్ ఆఫ్ మీ వెన్ యూ ఈట్, స్లీప్, సీ ఆర్ హియర్. మరి అలా వదిలించుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తింటున్నావు అనుకో, బాబా 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 అనుకుంటూ తిన. తాగుతున్నావు అనుకో, బాబా 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 అనుకుంటూ తిన. అలాగే నిద్రపోతున్నావు అనుకో, బాబా బాబా అనుకుంటూ నిద్రపో. చూస్తున్నావు అనుకో ఏదైనా టీవీ, బాబా బాబా అనుకుంటూ చూడు. అలాగే ఈ సంగీతం వింటున్నావు అనుకో, బాబా బాబా అనుకుంటూనే చెయ్యి. ఎంజాయ్ ఆల్, డోంట్ డిస్కార్డ్ ఎనీథింగ్, బట్ థింక్ ఇట్ ఈస్ బాబా. బాబా హూ ఎంజాయ్స్, బాబా హూ ఈజ్ ఈటింగ్. నువ్వు ఏం అనేయక్కర్లా. ఏదో గాజులు తీసేసి చెప్పులు తీసేసి తలదిండులు లేకుండా
ఇలాగా ఆశ్రమ జీవితం ఏం జీవించక్కర్లేను, శుభ్రంగా తిను, అన్నీ తాగు, అన్ని పార్టీకి వెళ్ళు, ఏదన్నా చేసుకో. కానీ ఇదంతా బాబాయే నా ద్వారా చేస్తున్నాడు. నువ్వు తింటున్నావు అనుకో బిర్యానీ, బాబాయే తింటున్నాడు బిర్యానీ నా ద్వారా, అలా అనుకో. ఇట్ ఈస్ బాబా స్లీపింగ్ సౌండ్లీ and when you wake up, remember it is Baba getting up. బాగా మత్తుగా నిద్ర వచ్చేస్తుంది అనుకో, ఓహో బాబా పడుకుంటున్నాడు మత్తుగా అనుకుని పడుకో. పొద్దున్నే మెలకు వచ్చిందనుకో, ఓహో బాబా మేలుకున్నాడు అలా అనుకో. కీప్ దిస్ వన్ థాట్ కాన్స్టెంట్లీ విత్ యూ. ఈ ఒక్క ఆలోచనని నిరంతరాయముగా నీ వెంట ఉంచుకో, మర్చిపోవద్దు. నీ కోపం వచ్చింది, బాబా కోపం వస్తుందండి అనుకో. అలాగా అది అభ్యాసం చేయమంటున్నారు. ఇఫ్ యు డాన్స్ ఫర్ మీ యూ డూ యాజ్ మచ్ గుడ్ యాజ్ వన్ హూ మెడిటేట్స్ అన్ మీ. ఒకడెవడో రోజుకి 4-5 గంటలు నా మీద ధ్యానం చేసి ఇస్తున్నాడు అని చదివి ఎంత గొప్ప ప్రేమో అనుకుంటావేమో. కానీ నేను ఒరే డ్యాన్స్ కట్టాను అనుకున్నా, నిమిషం డ్యాన్స్ కట్టావనుకో, ఈ డ్యాన్స్ నేను చెప్పిన ప్రకారం డ్యాన్స్ కట్టినందుకు వాడి ధ్యానం కంటే గొప్ప. ఎందుకని నా ఇచ్చని వాడు నెరవేర్చాడు కాబట్టి. అది ఇంపార్టెంట్. Some like work, some like play, but when you do it for me, then it is the same. కొంతమందికి నా గురించి పనిచేయడం అంటే సరదా, కొంతమందికి నా ప్రేమలో ఆటలు ఆడడం అంటే సరదా. కానీ ఏదైనా సరే నా కోసం చేసినప్పుడు అన్నీ ఒకటే. బాబా పని చేస్తున్నాం అనుకోండి, ఉపన్యాసం ఇచ్చి కూడా చాలా గొప్ప మర్యాద ఇచ్చిస్తూ ఉంటారు. వాడు ఏదో ఊడి పన్నట్టుగా అక్కడ ఆకులు ఎత్తుతూ ఉంటాడు ఒకడు, వాడిని చివరికి పెట్టేస్తూ ఉంటారు. కానీ రెండు ఒకటే. ఇది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు. ఆయన కోసం చేసిన పని ఏదైనా సరే సమానమైనటువంటి ఆ స్థాయికి చెందినదే. ట్రై టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఆల్ ఫర్ బాబా. అది నేను చెరిపి పూర్తిగా అంత బాబా కోసమే చేయమంటున్నారు. అది లెట్ ఇట్ బి బాబా ఆల్ ద టైమ్. అది అంచేత మనం ఒక వ్యక్తిని పొగుడుతున్నాం అనుకోండి, వెంటనే మనం కాషన్, ఆ వ్యక్తి గొప్పతనం కాదు, అది బాబాయే ఆ వ్యక్తిలో అంత ప్రేమ రగిలించాడు అని మనం ముగించాలి. ఆ వ్యక్తిని ముగించడంతో వదిలేస్తే ఆ క్రెడిట్ అంతా వ్యక్తికి ఇచ్చినట్టు అవుతుంది. అది కాదు. అది మనం ఎరిచి కూడా దట్స్ హౌ ఇట్ వాజ్ లో చదువుకున్నాం. ఒక అద్భుతమైన సంగీతం వింటే నేను పొగడాలా ఆ వ్యక్తిని వద్దా అంటే ఎరిచి చెప్పాడు. ఆ పాట విన్న వెంటనే బాబా ఈవేళ మంచి పాట వినిపించేవయ్యా, థ్యాంక్ యూ అని బాబాకి థ్యాంక్స్ చెప్పాలి. ఏ రీజనబుల్ aspirant might ask how Baba can be remembered in the midst of intense activity. సరే, ఇది అంతా విన్నాడు ఒకడు. నాకు ఊపిరాడకుండా నేను ఈ ప్రపంచంలోని వ్యాపకాల్లో మునిగిపోయి ఉంటే నిరంతరము స్మరణ చెయ్యను నువ్వు చెప్తే ఎలా లంకి కుదురుద్ది దీనికి అని అడగవచ్చు. బాబా ఇలిస్ట్రేటెడ్ హౌ విత్ ఎ స్టోరీ. ఇది ఎలా చెయ్యాలో ఒక అద్భుతమైన కథ ద్వారా బాబా వివరించి చెప్పారు. హజరత్ నిజాముద్దీన్ ఆలియా, the perfect master of Delhi, was once asked by a visitor how one should live in the world. మనకి విశాఖపట్నం నిజాముద్దీన్ అనే ఒక ట్రైన్ ఉంది. ఆ నిజాముద్దీన్ అనేటువంటిది ఢిల్లీలో ఒక స్టేషన్. అది ఎవరి పేరంటే అక్కడ ఉన్న ఒక గొప్ప సద్గురువు, ఆయన ఆ ప్రాంతంలో జీవించేవాడు. అతని పేరు మీద ఆ స్టేషన్ పెట్టారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి సద్గురువు. బాబా స్వయంగా చెప్తున్నారు, హజరత్ నిజాముద్దీన్ ఆ సద్గురువు కదా, అతనిని ఒక శిష్యుడు ఒకనాడు అడిగాడు, అయ్యా ఈ ప్రపంచంలో నేను ఎలా జీవించాలి? ఇదే ప్రశ్న అన్నమాట. ఊపిరాడకుండా ఉంటే ఎలా, నాకెలా కుదురుద్ది అని అడిగాడు. At that moment, it so happened that a few women were passing by with pitchers of water balanced on their heads, and as they walked, they gossiped and gesticulated. దూరంగా ఆశ్రమం నుంచి పొలం కనపడుతోంది. ఆ పొలంలో గట్టు మీద ఒక 5-6 ఆడోళ్ళు కొండలు నెత్తి మీద పెట్టుకుని, కొండ దాని మీద ఒక కొండ, దాని మీద ఒక కొండ ఇలా పెట్టుకున్నారు. వాళ్ళు చేతులు ఊపుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ పోతున్నారు. అటు చూపించాడు ఆ గురువు గారు ఆ శిష్యుడికి. అటు చూడు అన్నాడు. పాయింటింగ్ టు దెమ్, నిజాముద్దీన్ సెడ్, లుక్ ఎట్ దోస్ విమెన్, దట్ ఈజ్ హౌ యూ షుడ్ లివ్ ఇన్ ఎ వరల్డ్. వాళ్ళు చూసావు కదా, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, అలాగే నువ్వు జీవించాలి అన్నాడు. ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్రిప్టిక్ రిమార్క్, ద మాస్టర్ కంటిన్యూడ్. ఇదేమిటి, వాళ్ళకి నేను నెత్తిమీ కొండలు నేనెక్కడ, వాళ్ళ జీవితం అది.
దీని అర్థం ఏమిటి, మీరు ఈ నర్మగర్భంగా చెప్పిన ఈ మాటల అర్థం ఏమిటి అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, దీస్ విమెన్ రిటర్నింగ్ ఫ్రమ్ ద వెల్ విత్ పిక్చర్స్ బ్యాలెన్స్డ్ ఆన్ దేర్ హెడ్ సీమ్స్ టు బి థింకింగ్ ఆఫ్ నథింగ్ ఎల్స్ బట్ ఎక్స్చేంజింగ్ టిడ్బిట్స్ ఆఫ్ గాసిప్ విత్ ఈచ్ అదర్. వీళ్ళు నెత్తి మీద ఆ కుండలు పెట్టుకొని అవి మోసుకుంటూ ఇదంతా పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఏదో పిచ్చపాటి మాటల్లో మునిగిపోయి ఉన్నారు, వాడిలాగా వీడిలాగా అని మనకు కనపడతాను. అండ్ యెట్ దే ఆర్ ఆల్ ద టైమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు లోతుగా చూస్తే ఒక విషయం గమనించవచ్చు, వీళ్ళు మాట్లాడే మాటల కంటే కూడా మరొక ముఖ్యమైన పని కూడా ఏకకాలంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ బ్యాలెన్సింగ్ ది పిక్చర్స్ ఆన్ దేర్ హెడ్స్. వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి కొండలు అవి కొంచెం ఇలా జరిగితే చెయ్యి ఇలా ఊపుతున్నారు, ఇలా కదులుతున్నారు. అవి పడిపోకుండా అవి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది మెయిన్ ధ్యాస, మిగిలింది మాట్లాడుతున్నారు వాళ్ళు అంతే. దట్ వాట్ ఎవర్ యువర్ బాడీ, యువర్ సెన్సెస్ ఆర్ ప్యూర్లీ సర్ఫేస్ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ మే బి ఆక్యుపైడ్ విత్, సీ దట్ ద రూట్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఫోకస్డ్ ఆన్ గాడ్. అది అంచేత నువ్వేం చేయాలంటే నీ దేహము కానీ నీ ఇంద్రియాలు కానీ అలాగే మనసులో పై ఉపరితల భాగం కానీ దేనితోటి మునిగి ఉన్నా దేనితోటి సతమతమవుతూ ఉన్నా కూడా నీ మనసు యొక్క మూలము మాత్రము భగవంతుడి పాదాల మీదే లగ్నమై ఉండాలి అని హజరత్ నిజాముద్దీన్ చెప్పాడు. బాబా మరొక సందర్భంగా ఇలా చెప్పారు, నీవు భోజనం చేస్తున్నప్పుడు ఊపిరి ఆపేస్తావా, ఊపిరి పీలుస్తున్నావా అని అడిగారు. పీలుస్తున్నావే. స్నానం చేస్తున్నప్పుడు పీలుస్తున్నావే. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా ఆపటం లేదే. నిద్రపోతున్నప్పుడు అప్పుడు కూడా ఆపటం లేదే. మరి ఎలా సాధ్యం ఇది కదా? ఇప్పుడు అడుగుతున్నావు ఆ పని చేస్తూ ఈ పని ఎలా చేయాలని. మరి నువ్వు అన్ని పనులు ఒకసారి ఎలా చేయగలుగుతున్నావు? అంచేత నువ్వు అభ్యాసము చేస్తే ఇది సాధ్యమే. అన్ని పనులు చేసుకుంటూ ఊపిరి చేసి నిద్రలో కూడా మనం ఏమీ సంబంధం లేదు, ఎరుక లేనప్పటికీ ఊపిరి పీలుస్తూనే ఉన్నాం. అంచేత ఈ మల్టీ టాస్కింగ్ అంటారు దీన్ని కార్పొరేట్ లాంగ్వేజ్ లో. ఈ మల్టీ టాస్కింగ్ మనకు పుట్టుక నుంచి అలవాటే, కొత్తగా మనమేం అభ్యాసం చేయక్కర్లే. ఈ ఊపిరి గనక రొంప పట్టేసి ముక్కులు బ్లాక్ అయిపోతే ఇక్కడే ఉంటాడు వీడు. అది సజావుగా ఉన్నంతసేపు దాని విలువ తెలియదు. అది ఆటంకం రాగానే మొత్తం ధ్యాస దాని మీదకి వెళ్ళిపోతుంది. దస్ బాబా రిమైండెడ్ హిజ్ లవర్. బాబా కూడా తన ప్రేమికులకి ఇలా జ్ఞాపకం చేస్తున్నారు, ద బెస్ట్ ఈజ్ జస్ట్ టు రిమెంబర్ మీ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. నా ప్రేమికుడు చేయవలసిన అత్యుత్తమమైన పని ఏమిటయ్యా అంటే నన్ను జ్ఞాపకం పెట్టుకోవడం, మిగిలినది మొత్తము మరిచిపోవడం. లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. సర్వము నాకు విడిచిపెట్టేయి. ట్రై టు రిమెంబర్ మీ. ట్రై అండర్లైన్ చేసుకుని రాసుకున్నారు ఇక్కడ. నన్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించు. ట్రై టు ప్లీజ్ మీ. నన్ను ఎప్పుడూ కూడా సంతృష్టి పడేలా చేయడానికి ప్రయత్నించు. ట్రై టు డూ యాజ్ ఐ విష్. నేను ఎలా కోరుతానో ఆ ప్రకారంగా నీవు నడుచుకోవడానికి ప్రయత్నించు. దట్ ఈజ్ హౌ యూ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఎలాగ జీవించాలి ప్రపంచంలో అన్న దానికి నేనిచ్చే సమాధానము ఇది. అదర్వైజ్ ఇట్ ఈస్ టూ కాంప్లికేటెడ్. అలా కాకుండా మొత్తం నీ సమస్యలన్నీ నాకు అప్పగించకుండా నువ్వే నెత్తి మీద పోసుకున్నావనుకో, అయిపోయింది నీ పని. దాని నుంచి ఎప్పటికీ బయటపడలేవు. అంత గందరగోళం చేసేసుకుని సంక్షోభం సృష్టించేసుకుంటావు. నెక్స్ట్, స్మరణ కలిగించేటువంటి మరొక లాభం కూడా ఇక్కడ చెప్తున్నారు. రిమైండర్ ఆఫ్ అప్రోప్రియేట్ యాక్టివిటీ. ఉదాహరణకి కాలక్షేపంగా కూర్చున్నారు ఇద్దరు ఆడవాళ్ళు, వంటలు అయిపోయినాయి, కూర్చున్నారు. వాడిలాగా వీడిలాగా ఇదే మాట్లాడుతూ దొలుతూ ఉంటుంది అది. అప్పుడు సడన్ గా కనుక బాబాని జ్ఞాపకం చేసుకోగానే ఇదే నువ్వు చేయవలసిన పని, వేరే పని ఉంది కదా, అది చెయ్యొచ్చు కదా, ఎందుకు ఇది? ఏ సమయంలో ఏది చెయ్యాలో అది జ్ఞాపకం చేస్తుందట బాబాని స్మరించిన వెంటనే. రిమెంబరెన్స్ కెన్ ఆల్సో హెల్ప్ ది aspirant maintain perspective about life and appreciate his real priorities. బాబాని స్మరించే కొలది అనవసరమైనటువంటి వ్యాపకాలలో దూరకుండా
అసలు మన జీవిత గమ్యము ఏమిటి, నాకు ఉండవలసిన ప్రాధాన్యత ఏమిటి, అసలు ప్రయారిటీ అది వెంటనే బాబా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లోపల నుంచి షాక్ ఇస్తూ ఉంటాడు. ఎందుకురే అలాగే ఆడిపోసుకుని ఆ సంస్కారాలను నేను నెత్తిమీర పోసుకుంటావు, నువ్వు భగవంతుని ప్రేమించడము నీ ధ్యేయము కదా అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడట. రిమెంబరింగ్ బాబా రిమైండ్స్ ద డిసైపుల్ ఆఫ్ స్పిరిచువల్లీ అప్రోప్రియేట్ యాక్షన్. ఆధ్యాత్మిక కోణములో ఏది సరి అయినటువంటి పని అవుతుందో అది జ్ఞాపకం చేస్తూ ఉంటుందట ఈ స్మరణ. బాబా మాటలు, therefore when you feel angry or have lustful thoughts, remember Baba at once. బాబా చెప్తున్నారు, నీకు కోపం వచ్చిందనుకో వెంటనే బాబా 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 అనుకో. అలాగే తీవ్రమైనటువంటి కామ తలపులు నిన్ను గనక, అంటే ఏదో మనం పొందాలి అనేటువంటి తలపు అది నిన్ను వేధిస్తుందనుకో, వేధిస్తూ ఉంటే బాబా 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 అనుకో. In that manner, you can prevent unwanted thought from turning into unwanted actions. బాబా ఎప్పుడు ఏం చెప్తారంటే, ఉదాహరణ, ఒక చెడ్డ పని చేశాడు అనుకున్నాం. ఒక వ్యక్తిని దుర్భాషలాడి అవమానించాడు, లేకపోతే కొట్టాడు అనుకున్నాం. ఇది కార్యరూపం దాల్చింది ఇక్కడ కనపడుతోంది. కానీ బాబా ఏమంటున్నారు, మొట్టమొదటి ఇది మానసిక సంస్కారముగా మొదలైంది. ఇది ఫస్ట్ వాడి మీద దుగ్ధ ఏర్పడింది. 10 రోజుల క్రితమో 15 రోజుల క్రితం వీడు ఏదో సంగతి చూడాలి, వీడిది మనం ఇలా వదిలిపెట్టేయకూడదు, అవకాశం రాగానే నేనేంటో వాడికి చెప్పాలి. అది మానసిక రూపంలో బీజం పడింది. నెమ్మదిగా పరిస్థితులు 2-3 రోజులు అయ్యేటప్పటికి దానికి బలం వచ్చేసింది. అది దొరికిపోతున్నాడు, నాకు దొరుకుతారు, వీడు ఏ చేయాల, వీడు శక్తి పుంజుకుంటుంది అనమాట. ఆ మానసిక అది సూక్ష్మ సంస్కారముగా మారింది. మొట్టమొదటి మానసిక సంస్కారముగా మొదలై అది శక్తి పుంజుకొని సూక్ష్మ సంస్కారం అయ్యింది. బాబా ఏమన్నారు, ఇక్కడ గనక ఆపేసేమనుకో నీకు పెద్ద ప్రమాదం ఏమీ జరగదు, నా స్మరణతో ఇది పోద్ది. నీకు మానసిక సంస్కారమైనా సూక్ష్మ సంస్కారమైనా చాలా సులభం. పెన్సిల్ గీతను ఎంత సులువుగా జరిపేయచ్చు, అంత సులువుగా జరిపేస్తాను నేను, ఏం పర్లేదు. కానీ దాని కార్యరూపం దాల్చేలా చేసాం అనుకో నీ తరం కాదన్నాడు. చాలా 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 కష్టం అయిపోద్ది. అప్పుడు కనుక స్మరించేవనుకో అక్కడ మానసిక సంస్కారం లెవెల్లో అయినా ఆగిపోద్ది, అది లేక సూక్ష్మ సంస్కారం లెవెల్లో అయినా ఆగిపోద్ది. అంటే అది కార్యముగా మారకుండా రక్షింపబడతాడనమాట ఆ స్మరణ వలన. అండ్ thus eventually bring your heart to the purification required for me to manifest therein. ఆ స్టేజ్లో కనుక నన్ను స్మరించేసావనుకో నేను మొత్తం శుద్ధి చేసేసి నేను మకాం ఉండడానికి వీలుగా నేను పరిశుద్ధం చేసేస్తాను నీ హృదయాన్ని. లేకపోతే నేను అక్కడ ఉండడం కుదరదు కదా. బట్ ఇట్ ఈజ్ నాట్ చైల్డ్స్ ప్లే టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ డ్యూరింగ్ యువర్ మూమెంట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అంత సులువేం కాదు ఇది. నీకు లోపల నుంచి కోపం పొడుచుకొచ్చేస్తున్నప్పుడు ఆగలగా మనం అసలు ఆగేటువంటి పరిస్థితులు ఉండవు నువ్వు. ఇఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ యాంగ్రీ యూ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ యాంగర్, ఇట్ ఈస్ ఇండీడ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అంచేత బాబా ఏమంటున్నారు, నీకు తీవ్రమైన కోపం వచ్చేసినా కూడా దానిని వ్యక్తపరచకుండా నిగ్రహించుకోగలిగితే అతి గొప్ప విజయం కింద దాన్ని చెప్పొచ్చు. మనం అనేక కథలు బాబా మండలి వాళ్ళు ఉన్నాయి. బాబా జోప్రీలో ఉండేవారు. ఆదికి రాని బయట కాపలా ఉన్నాడు. ఎవడో ఒక సంపన్నుడు నగరం నుంచి వచ్చాడు. బాబాతో గొడవ పెట్టుకుని తేల్చేసుకుందాం, ఏంటి ఆ జొరాస్టర్ నేనేం చెప్తున్నావు ఏంటి సంగతి అని ఆ షూలు వేసుకుని వచ్చేసాడు. అది ఇలాగ ఆపుతున్నాడు, షూ తీసే అక్కడ లోపలికి వెళ్ళకూడదు అలాగే షూలతోటంటే వెళ్ళిపోయాడు. కొంచెం దురుసుగా మాట్లాడాడు ఆది. బాబా విన్నారు. బాబా బయటకు వచ్చి వాడికి పాదాలను ముట్టుకొని క్షమాపణ అడిగన్నారు ఆదిని. చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతను యువకుడు, పెద్ద సంపన్నుడు, ఖాన్ సాహెబ్ కొడుకు, వీళ్ళందరూ బచ్చగాళ్ళు వాళ్ళ నాన్న స్టేటస్ ముందు. కానీ వెంటనే కోపాన్ని తమాయించుకుని అతని పాదాలు ముట్టుకుని క్షమించమని అడిగాడు. అతను గాబరా పడ్డాడు అతని ఈ పరిస్థితి అంతా చూసి. అలాగే బైదుల్ ఒరిజినల్గా అతను ఇరాన్ దేశానికి చెందినవాడు. అతను ఒక రౌడీ షీటర్. బాబా దగ్గరికి వచ్చే ముందు చాలా దుందుడుకు స్వభావం కలవాడు.
అనేక నేర ప్రవృత్తి కూడా ఉండేది అతనికి. సరే బాబా దగ్గరకు వచ్చేసాడు, బాబా దగ్గర ఉండిపోయాడు. అతని తమ్ముడు ఇతని కొడుకుని ఏదో మొత్తానికి తిట్టబోయాడో తోసాడో ఏదో అని చచ్చిపోయాడు. అతను చచ్చిపోతే అతనికి గుండెల్లో రాయి పడిపోయింది. మా అన్నకి తెలిసినట్టు చంపేస్తాడు, వాడు మామూలుడు కాదు అనుకుంటున్నాడు. తెలిసిపోయింది ఇతనికి. కబురు ఎవరో ఉత్తరం రాశారు. సరే బాబాని అడిగాడు, బాబా ఒకసారి మా దేశం వెళ్ళి మరి చూసి రావాలి కదా, ఇలాగ జరిగిందట, వెళ్ళమన్నారు. వెళ్తుంటే పిలిచారు, బాబా నాకు ఒక మాట ఇవ్వరా అన్నారు. నువ్వు వెళ్ళగానే మీ తమ్ముడిని దగ్గరికి పిలిచి కౌగిలించుకుని వాడిని క్షమించి వచ్చే అన్నారు. అలాగే చేశాడు అతను. అది ఎంత కష్టమో బాబాయే చెప్పారు, కానీ అది చెయ్యగలిగితే మాత్రం అతి గొప్ప విజయము అవుతుంది. వర్రీ, another limiting activity of the mind, is also resolved by remembering Baba. మరి పెద్ద అవరోధం ఏంటంటే స్మరణ చేసే టైంని తినేసేది ఈ వర్రీయే. పెద్ద ఆటంకం అన్నమాట. దీన్ని కూడా మనం పరిష్కరించవచ్చట. ఏది? ఈ స్మరణ ద్వారా, బాబాని స్మరించడం ద్వారా. బాబా మాటలు, ఇఫ్ ఎట్ ఆల్ యూ మస్ట్ వర్రీ, లెట్ ఇట్ బి హౌ టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ. మనకి అతిపెద్ద ఆయుధం ఒకటే ఉందట. ఏమిటది? వర్రీ అవడంలో మాస్టర్. మనం ఎవడు సరిపోడు మనకి. ఆ వీక్నెస్ని వాడి, అంటే నువ్వు వర్రీ అవు, నీకు ఎలాగ అలవాటైపోయింది కదా, వర్రీ అవు నువ్వు, తప్పకుండా వర్రీ అవు నువ్వు. ఇఫ్ ఇట్ ఆల్ యూ మస్ట్ వరీ, లెట్ ఇట్ బి హౌ టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ. కానీ ఆ వరీకి కారణం ఏమై ఉండాలి? బాబాని బ్రేక్ లేకుండా నిరంతరాయముగా నేను ఎలాగూ జ్ఞాపకం ఉంచుకోవాలి అని వర్రీ అవు. నీకు ఎలాగ అలవాటైపోయింది కదా, వర్రీ అవు. దిస్ ఈజ్ వర్త్ వైల్ వర్రీ బికాస్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ వర్రీ. ఇది చింతింపదగినటువంటి చింతటిది. ఎందుకట? దీనిలో గనక నువ్వు విజయం సాధిస్తే శాశ్వతంగా చింత కనుమరుగైపోద్ది, అది లేకుండా పోద్ది. థింక్ ఆఫ్ మీ మోర్ అండ్ మోర్ అండ్ ఆల్ యువర్ వరీస్ విల్ డిసపియర్ ఇన్ టు నథింగ్ దే రియలీ ఆర్. నా గురించి ఎక్కువగా, మరింత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నీ చింతలన్నీ అలా ఎగిరిపోద్ది. ఎందుకు? నిజానికి అది ఉనికి లేనట్టుది. ఆ వర్రీ నువ్వు తెచ్చిపెట్టుకున్నది అది. మై విల్ వర్క్స్ అవుట్ టు అవేకన్ యూ టు ది. నా సంకల్పము నీకు ఈ లాభము కలిగించడం కోసమే పనిచేస్తుంది. ఈ సత్యానికి నిన్ను మేలుకొల్పడం కోసం అందుకే వచ్చాను నేను. ద ప్రోబబుల్ మీనింగ్ ఆఫ్ బాబాస్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ బై ఎ మెసేజ్ గివెన్ మెనీ ఇయర్స్ ఎగో టు ఎ క్లోజ్ వెస్టర్న్ డిసైపుల్. ఈ చివరి సెంటెన్స్ ఉంది, నా సంకల్పము నీకు ఈ సత్యము పట్ల మెలకువను కలిగిస్తుంది అని. దీని అర్థం ఒక పాశ్చాత్య ప్రేమికుడికి బాబా ఇచ్చిన సందేశం ఖచ్చితంగా మనకి దాన్ని వివరిస్తుంది బాబా మాటలు. ఎట్ టైమ్స్ యూ ఫీల్ 100% మిజరబుల్. ఒక్కోసారి జీవితంలో నువ్వు విషాదంలో కూరుకుపోతావు. అసలు 1% కూడా చిరునవ్వు కానీ ఆనందంగా లేదు, పూర్తిగా విషాదంలో కూరుకుపోయిన క్షణాలు ఉంటాయి మనకి. వెన్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ద మైండ్ బికమ్స్ హెల్ప్లెస్ అండ్ హ్యాస్ టు రిలై ఆన్ ద హార్ట్. మనం అనుకున్నది ఏదీ జరగనప్పుడు, అంటే మొత్తం తలకిందులైపోయిన జీవితం అంతా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కొడుకున్నాడు. ఆ కొడుకు కోసం ఎప్పుడో ఇంకో ఊరు నుంచి వచ్చేసాడు, 2 ఎకరాలు అమ్మేసాడు, ఇతనికి పెద్ద కాలేజీలో జాయిన్ చేసాడు, ఇవంతా ట్యూషన్లో పెట్టేశాడు, రాత్రి పగలు క్యారేజీలు ఇవన్నీ మోసెత్తున్నాడు. సడన్ గా కుర్రోడు యాక్సిడెంట్లు పోయాడు అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది పరిస్థితి? ఇది మనసు ఇంకా నా వల్ల కాదు, నేను ఆలోచించలేని అయిపోయింది, నా ప్లాన్స్ అన్నీ తలకిందులైపోయినాయి. అప్పుడు నిస్సహాయతలో కూరుకుపోయి మనసు హృదయం కేస్తూ వస్తట, నువ్వు ఒకదానివే ఇప్పుడు ఈ పరిస్థితులు పనికొచ్చేదాని, నా వల్ల కాదు, అయిపోయింది నా పని అని హృదయం కేసి చూస్తుందట. దీస్ ఆర్ ది మూమెంట్ వెన్ యూ రిజైన్ టు మై విల్ అండ్ రిలై సోల్లీ ఆన్ మై హెల్ప్. ఇటువంటి పరిస్థితుల్లో కనుక నేను దొరికాననుకో, ఇంకా నా పాదాలు పట్టుకుంటావు నువ్వు, నేను చేసేది ఇంకేమీ లేదు, ఈ జీవితం ఎందుకు గడపాలో తెలియదు, అంచేత నీ ఇష్టం, నువ్వు ఏది చేస్తే దానికి నేను సిద్ధము. వెన్ యూ లీవ్ ఆల్ టు మీ ఐ డేర్ నాట్ నెగ్లెక్ట్ యూ అండ్ యూ గెట్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ ప్రెడికమెంట్. అలా గనక నీవు గనక సర్వము నాకే విడిచిపెట్టేసినట్లయితే నిన్ను ఇంక నిర్లక్ష్యం చేయలేను నేను. నీ సమస్య నుంచి తప్పక నీవు
బయటపడతావు. మరొక హెడింగ్, మరొక ప్రయోజనం రిమెంబరెన్స్ వల్ల. బిల్డింగ్ ఏ ఛానల్ టు బాబా. బాబా దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి ఒక సొరంగము మనం ఏర్పరుచుకున్నట్టు లెక్కట. అంటే బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, ఇలాగ ఉన్నాం. మెహరాబాద్ వెళ్ళి బాబా సమాధి తలకాయ పెట్టి వచ్చేద్దామంటే వెళ్ళిపోయాం. 2 నిమిషాలు కూడా పట్టలేదు, వెళ్ళిపోయాను. అక్కడ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను, తలకాయ పెట్టేశాను, ప్రార్థన చేశాను, వచ్చేసాను. ఇదే మామూలుగా వెళ్ళాలంటే దానికి పెద్ద ప్రయాణం, 24 గంటలు, రైలు, ఆయాసం, చలి, ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సో భౌతికమైనటువంటి సాంగత్యం పొందాలంటే అనేకమైన కష్ట నష్టాలకి ఓర్చి ఉండవలసిందే. కానీ మానసిక సాంగత్యము ఈ స్మరణ ద్వారా ఇది. దీనికి పెట్టుబడి లేదు, పైసా లేదు, ఒక సొరంగం. ఇంకెవడు జ్వరపడ్డాడు, నేను ఆయనే, ఇంకెవడు మూడో ఓడికి ప్లేస్ లేదు అక్కడ, పక్కోడికి కూడా తెలియదు. మనం ఇద్దరం సినిమా చూస్తూ ఉంటాం, ఆ పక్కోడు సినిమా చూస్తూ ఈడు చూస్తున్నాడు సినిమా అనుకుంటాం. కానీ నేను సినిమా లేదు, నేను మెహరాబాద్లో ఉన్నా. అందుకని సొరంగం అనమాట. ఇది ఎవరికి తెలియదు, అది ప్రపంచంలో ఎవరికి, నాకు ఆయనకే తెలుసు. అదేమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. రిమెంబరెన్స్ ఆఫ్ మేర్ బాబా ఇంటెన్సిఫైజ్ ద వర్కింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది అవతార్ అండ్ డిసైపుల్. నేను బాబాని నా దైవముగా, నా ప్రియతముడిగా అంగీకరించాను. కానీ ఆయనతో నేను నిత్యం వ్యవహారం నడపాలి కదా. నేను ఆయనతో మాట్లాడడం, నా కష్టం ఆయనకి చెప్పుకోవడం, ఆయన ఓదార్చడం, సరేలేరా అలాగే అనడం, ఇవన్నీ వ్యవహారం నిర్వహించడానికి మరణను మించినటువంటిది మరి ఒకటి లేదు. ఎనీ టైమ్ ఎ పర్సన్స్ థాట్స్ టర్న్ ట్రూలీ టు మీ, ఐఎమ్ ట్రూలీ విత్ దెమ్. బాబా పెద్ద అభయం ఇచ్చేశాడు. ఒకడి ఆలోచనలు నా మీదకి ఎప్పుడైతే మరలతాయో ఆ క్షణములో వాడి పక్కనే నేను నిలబడి ఉంటాను. మన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ స్టే విత్ గాడ్ లో రాశాడు, రాముడి నుండి కూడా నువ్వు ఒక అలవాటు చేశావు. హే రామ అంటే నేను ఉన్నాను, ఏం కావాలరా, నీ సమాధానం వినపడుతూనే ఉంటుంది కదా అని అందులో స్టే విత్ గాడ్ లో ఒక పద్యంలో రాశాడు. సో అవతారుడు ఆయన్ని స్మరించగానే ఆయన పక్కన వచ్చి నిలబెడతాడు. ఆయన నీతో నేను నిజంగా ఉంటాను నేను. అకార్డింగ్ టు బాబా, రిమెంబరెన్స్ ది మాస్టర్ ఎస్టాబ్లిషెస్ ఎ మెంటల్ కాంటాక్ట్ దట్ డీపెన్స్ ది ఇంటర్నల్ రిలేషన్షిప్. ఇలా మానసిక సాంగత్యము చెయ్యగా 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 ఆయన సదా మనతోటే ఉంటాడు. ఇంకా సావాసగాళ్ళు, చెలికాళ్ళు అంటారు, అలాగ కలిసి జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఏది ఈ స్మరణలో అభ్యాసము పరిపూర్ణమైనప్పుడు. బాబా మాటలు, సచ్ మెంటల్ కాంటాక్ట్ విత్ ఎ మాస్టర్ ఈజ్ ఆఫెన్ యాజ్ ఫ్రూట్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ యాజ్ హిజ్ ఫిజికల్ దర్శన్. బాబా అంటున్నారు, భౌతికంగా నా దర్శనము చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎలాగైతే ప్రభావితం అయిపోతాడు, ఇక జీవితం అంతా మర్చిపోలేడు. ఇంకా ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నా ఆ క్షణాలే చెప్తూ ఉంటాడు, ఆయన అందం అండి, ఆయన వైభవం అండి అని చెప్తూ ఉంటాడు ఎవరిని అడిగినా. అటువంటి మానసిక సాంగత్యము కూడా అంత ఫలవంతముగా ఉంటుంది. దర్శనం చేసుకున్నవాడు అదృష్టవంతుడండి, మాకు అదృష్టం లేదండి అనుకోక్కర్లేదనమాట. మనం కూడా అంత ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు. The inward repetition of such mental contact is like constructing a channel between a master and the aspirant. ప్రియతముడి నామాన్ని పదే 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 అలాగ పారాయణం చేయడం ద్వారా ఒక సొరంగము ఏర్పడిపోతుంది నాకు నా ప్రేమికుడికి మధ్య. Who becomes thereby the recipient of the grace, love and light which are constantly flowing from the master in spite of the apparent distance between them. ఆయన ఎక్కడో పూనాలో ఉన్నాడు హైదరాబాద్ లో, నేను ఇక్కడ కాకినాడలో ఉన్నాను 1000 కిలోమీటర్లు. ఆయన కృపా ప్రేమ నా మీద ఎలా ప్రసరిస్తుంది అనుకో అక్కర్లేదు. బాబా చెప్తున్నారు, నీ మానసిక సాంగత్యము ఆ తీవ్రమైన స్థాయికి చేరగానే నా నుంచి ప్రసరించే ప్రేమ, కృప అవి అందుకోగలిగిన అర్హత నీకు వస్తుంది. Thus, the help of the master goes out not only those who happen to be in his physical presence, but also to others who establish mental contact with him. బాబా మాటలండి చెప్పారు. నేరుగా నా దర్శనము పొందడము ద్వారా ఎంత ఆధ్యాత్మిక ప్రయోజనాన్నైతే ఒక వ్యక్తి పొందగలడో, మానసిక సాంగత్యము ద్వారా నన్ను స్మరించిన వాడు కూడా
అంతే ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. ఖరాఖండిగా ఆయన చెప్పిన మాటలే. వీడు దురదృష్టవంతుడు, వాడు అదృష్టవంతుడు కాదు. దర్శనం చేసుకుని 50 ఏళ్ళైన తర్వాత ఇప్పుడు మనకు కనబడుతున్నానండి, 54లో దర్శనం చేసుకున్న తర్వాత వాడు బాబా గురించి మాట్లాడలేదు, వాడు పట్టించుకోలేదు, వాడి దర్శనం అంతవరకే ఆవిడికి ప్రాప్తం. కానీ మనం చూడకపోయినా అనునిత్యము బాబాని స్మరిస్తూ వాడికంటే దగ్గరగా ఉంటున్నాం ఆయనకి. ఆఫెన్ బాబా మేడ్ ద పాయింట్ దట్ ఫిజికల్ ప్రాక్సిమిటీ టు హిమ్ వాజ్ అన్నెసెసరీ. అంచేత బాబా తరచూ తన ప్రేమికులు, నువ్వు కాకినాడ మళ్ళీ రావాలి బాబా, కాకినాడ మళ్ళీ రావాలని వీళ్ళంతా అడుగుతూ ఉండేవారు. ఆంధ్ర రమ్మంటూ ఉండేవారు. బాబా అన్నారు, నేను భౌతికంగా రావాల్సిన అవసరం ఎక్కడుందిరా, నన్ను తినేయకండి మీరే అనేవాడైనా. నేను భౌతికంగా రావాల్సిన అవసరం లేదు అని పదే పదే చెప్తూ ఉండేవారు. ఇట్ ఫాలోస్ దట్ మెంటల్ కాంటాక్ట్ త్రూ రిమెంబరెన్స్ ఈజ్ ఈక్వల్లీ పాసిబుల్ ఆఫ్టర్ హీజ్ రిలీజ్ ఫ్రమ్ ద బాడీ. దీని అర్థం ఏమిటి? ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా ఆయన దర్శనము పొందడాలంటే మానసిక సాంగత్యమునకు కొదువలేదు. ఆయన దర్శనాన్ని ఇవ్వగలదు. దాని అర్థం అదే కదా, నేను రావడం ఎందుకు అక్కడికి? బాబా పాయింటెడ్ అవుట్ దట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అవతార్ ఈజ్ ఆల్వేస్ దేర్. బాబా ఒక సందర్భంగా స్పష్టంగా చెప్పారట, అవతార పురుషుడి యొక్క హాజర్ అస్తిత్వం సదా ఉంటుంది ఈ విశ్వములో. ఎప్పుడు ఆయన డిస్కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోడు. ఆయన మనందరం మనం టాటా చెప్పి సాగనంపేయాలి తప్ప ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళడు. రిమెంబరెన్స్ హెల్ప్స్ ది ఆస్పిరెంట్ నో ఇట్. బాబాని స్మరించగా స్మరించగా ఈ సత్యము ప్రేమికుడికి బోధపడుతుంది. నా తండ్రి ఎప్పుడూ ఉన్నాడు ఇక్కడ, లేకపోతే నాకు హృదయంలో ఎంత మధురానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే ఇస్తున్నాడు. ఆయన లేకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా నాకు అని ఏ రోజుకు ఆ రోజు అనుభవంలోకి వస్తుంది. ఐ లైక్ బీయింగ్ మెడిటేటెడ్ అపాన్ బికాస్ దెన్ ఐ హెల్ప్ డైరెక్ట్లీ. బాబా అన్నారు, నువ్వు నా మీద ధ్యానం చేయాలని నాకు ఇష్టం. అలా ఉన్నావనుకో, నువ్వు మిగిలిన ప్రపంచాన్నంతా వదిలేసి నా మీదే నువ్వు ధ్యాసలు అగ్రం చేస్తావు. అప్పుడు నేరుగా సులువుగా నీకు సహాయం చేయగలుగుతాను నేను. థింక్ ఆఫ్ మీ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ యు సీ మీ హవెవర్ ఫార్ అవే ఐ మే బీ. నా గురించి ఎంత తీవ్రముగా నువ్వు ఆలోచనలో మునిగి ఉండాలంటే, నేను ఎక్కడో మేరాబాదులో సమాధి అయిపోయినా కూడా ఈవేళ ఎదురుగుంటే కుర్చీలో నువ్వు చూడగలగాలి. నేను అంత తీవ్రంగా నా మీద నీ ఆలోచనను లగ్నం చెయ్యాలి. నెక్స్ట్ ప్రయోజనం సర్వీస్ టు అదర్స్. ఇది కొంచెం వింతగా అనిపించింది. మనము బాబాని స్మరించడం ద్వారా ఇతరులకు కూడా మనం మేలు చేసినట్టు అవుతున్నారు. అదేమిటో చూద్దాం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ ఆఫ్ రిమెంబరెన్స్ ఈజ్ ఇట్స్ హెల్ప్ఫుల్నెస్ టు అదర్స్. ఇది అనూహ్యము, ఎవరు ఊహించనిది ఈ ప్రయోజనం. అంటే నేను బాబాను తలుచుకుంటే నా పక్కోడికి ఉపయోగం అట. అది చూద్దాం. బికాస్ ది అవతార్ uses the love and energy directed towards him, remembering Meher Baba with love becomes a significant service to humanity. ఒకడు బాబాని స్మరించాడు అనుకోండి, వీడు ప్రేమ యొక్క ఆ శక్తిని ఆయన మానవాళి వైపుకు మళ్లించి తన పనికి వినియోగించుకుంటాడట. ఆయన గివ్ మీ యువర్ లవ్, గివ్ మీ యువర్ లవ్ అంటూ ఉండేవారు కదా బాబా. అంటే మనం ఇచ్చే ప్రేమని ఆయన మళ్ళీ అక్కడ బాణం అడ్డుపెట్టి డాలు మళ్ళీ అది మళ్ళీ ప్రపంచం మీదకి పంపిస్తాడనమాట ఆ ప్రేమని. బాబా మాటలు, ద యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ది ఇన్నర్ ప్లేన్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ ద మాస్టర్ టు యూజ్ హిస్ డిసైపుల్ యాజ్ ఎ మీడియం ఫర్ హిస్ వర్క్, ఈవెన్ వన్ ద డిసైపుల్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ సర్వింగ్ దిస్ లార్జర్ పర్పస్ ఆఫ్ ద మాస్టర్. ప్రభు ఎందుకు వచ్చాడు? తన విశ్వ కార్యక్రమం చేయడానికి వచ్చాడు. మనము ఆయనతో కనెక్ట్ అయి ఉంటే మన నుంచి వెలువడేటువంటి ఈ ప్రేమాగ్నిని ఆయన దిశ మళ్లించి ఆయన పనికి ఉపయోగించుకుంటూ ఉంటాడట. అది అతి విస్తారమైనటువంటి ఆయన పనికి తెలియకుండానే ఒక ప్రేమికుడు ఆయన కార్యంలో ఒక భాగస్వామి కాగలడు. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ద డిసైపుల్ through his love and understanding of the master as well as his obedience and surrender establishes a rapport with the master and comes into tune with him. దానికి ఇంకా బాబా వివరణ చెప్తూ ఉన్నారు. ఒక ప్రేమికుడు నన్ను ప్రేమించడం ద్వారా, విధేయత చూపడం ద్వారా, నాకు శరణాగతి అవ్వడం ద్వారా నాతో నేరుగా
బలీయమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. సో నా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఆ ప్రేమని ఆయన పంచగలుగుతాడు అనమాట, వీణ్ణి మాధ్యమంగా చేసుకొని. ఉదాహరణకి డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు ఉన్నారు. మొన్నే ఒక బుక్లో చదవడం జరిగిందండి, సంపత అయ్యంగారు మెహరాశ్రమం అనే ఒక చిన్న బుక్. దానిలో బాబా ప్రేమిక ప్రపంచంలో ఒక ధనపతిరావు గారిని ఆయన పర్మిట్ చేసినట్టుగా ఉందండి. దానిలో ఏమని, నా ఆశీస్సులు కోరుతూ ఎవరైనా నీ దగ్గరకు వస్తే నువ్వు శిరస్సు మీద చెయ్యి పెట్టి నువ్వు ఆశీర్వదించు, నేను నీ ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తాను బాబా చెప్పారు. అలాగే నా ఆలింగనము నీవు తీసుకుని వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో అందరికీ నా ఆలింగనాన్ని నీవు ఆలింగనం చేసుకోవడం ద్వారా పంచి ఇవ్వు. ధనపతిరావు నాయుడు గారు మెహరాబాద్ నుంచి రాగానే ఇక్కడ నుంచి ఉండేవారు, అందరూ వెళ్ళి ఆయన కౌగులించుకుంటూ ఉండేవారు. ఇక్కడే అది ఏంటంటే ఇదేనమాట, అతన్ని ఆయన మాధ్యమంగా వాడుకుంటాడు ఆయన తన పనికి. అది ఇక్కడ చక్కగా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అయితే అందులో నేను అనేది ఉంటే వాళ్ళని వాడుకోడు, ఆయన అన్ఫిట్ అయిపోతాడు కదా. ఆ నేను అనేటువంటిది లేదు కాబట్టి అతను తగిన మాధ్యమంగా వాడుకున్నాడు ప్రభు. ద మాస్టర్ ఫీడ్స్ అపాన్ ద లవ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ and utilizes the spiritual forces released by them for his universal work. ప్రేమికుడు తాను నైవేద్యంగా తన ప్రభువుకి సమర్పించిన ప్రేమని ఆయన ఆహారంగా స్వీకరించి ఈ శక్తిని తన విశ్వ కార్యక్రమానికి వినియోగించుకుంటాడట. ఇది చాలా కొత్త కోణం అండి, ఇది మనకి ఎక్కడో మరి సేకరించడో తెలియదు. ఇన్ దిస్ వే the master is like the relaying station which receives a song only in order to broadcast it to the world at large. ఇప్పుడు ఒక రేడియో స్టేషన్ ఉందనుకోండి, అక్కడ స్టూడియోలో కచేరీలో అయ్యేటువంటి ప్రోగ్రామ్ని అది స్వీకరించి దాన్ని మొత్తం ప్రపంచంలో వాడే రేడియోలన్నిటికీ ఎలాగైతే తిరిగి పంపిస్తూ ఉంటుందో అలాగ బాబా తన మీద నిజమైన ప్రేమ కలిగిన ప్రేమికుల యొక్క ప్రేమను దాన్ని స్వీకరించి దాన్ని తన విశ్వ కార్యక్రమం కోసం పంచుతూ ఉంటాడు తిరిగి ఆ ప్రేమని. టు లవ్ ది మాస్టర్ ఈజ్ టు లవ్ ఆల్. గురువుని ప్రేమించడము అంటే సమస్త సృష్టిని ప్రేమించినట్టే. నాట్ మియర్లీ సింబాలికల్లీ బట్ యాక్చువల్లీ. ఇదేదో సింబాలిక్ అనుకోకండి, ఇది వాస్తవము. ఎందుకని గురువు స్వయముగా అందరిలో అన్నింటిలో ఉన్నటువంటి ఎరుక ఆయనకు ఉంటుంది కదా. కాబట్టి ఆయన ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్టే. ఫార్ వాట్ ది మాస్టర్ రిసీవ్స్ ఆన్ ద సటిల్ ప్లేన్ హీ స్పిరిచువలైజెస్ అండ్ డిస్ట్రిబ్యూట్స్. భౌతికంగా జరగదు కదా, మరి బాబా ఎక్కడున్నాడు? దేహంలో లేడు ఆయన. అంత సూక్ష్మ భూమికలలోనే ఈ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అది దీన్ని ఆయన పంచిపెడుతూ ఉంటాడు ప్రపంచం మొత్తానికి. Thus, he not only strengthens personal links which the disciples may have with him, but also give them the privilege of sharing his divine work. ఇలా ప్రేమికుల ప్రేమను స్వీకరించడం ద్వారా వాళ్ళకి తనతో ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా తన విశ్వ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములుగా పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి ఈరోజు ఆపుతా ఉంటాడు. అవతార్ మెహర్ బాబాకి జై.